మీ అందరి ఆశయాలతో ఖచ్చితంగా అది గబ్బర్ సింగ్ అంత విజయం సాధిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, అభిలాషిస్తున్నాను. కాదు ఇది నేను ఎక్కువ ఎందుకు చెప్పట్లేదంటే ఫైనల్ వర్డిక్ట్ ఎప్పుడు ప్రజలదే, అభిమానులది, తెలుగు ప్రేక్షకులది. మీరు ఏం నిర్ణయిస్తారో ఇది మీ చేతిలో ఉంది. కానీ మా నుంచి తప్పు లేకుండా అయితే సినిమా చేశాం. ఒక యాక్టర్గా నేను కావచ్చు, టెక్నీషియన్స్గా కావచ్చు, హరిశంకర్ స్క్రీన్ ప్లే కావచ్చు, నిర్మాతల తాలూకు ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, టెక్నికల్ ఎఫర్ట్స్ కావచ్చు, నాతో పాటు యాక్ట్ చేసిన నటీనటులు కావచ్చు, మేము మా జాబ్ చాలా బ్రిలియంట్గా చేసాం. బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాం ఇన్ గివెన్ సర్కమ్స్టాన్సెస్. ఇది గబ్బర్ సింగ్ అంత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సినిమా కూడా చాలా ఎంగేజింగ్గా ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది అనిపించింది నాకు చూస్తూ ఉంటే. సో ఇది ఒక మాస్ ఎంటర్టైనర్ గాను, లేదంటే మీరు ఎలా చూస్తారు, నేను కూడా 19th ఉగాది రోజున మీరు ఎలాంటి తీర్పునిస్తారు, మీకు ఎలా నచ్చుతుంది నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. ఎక్కడో మారుమూల నేను పాలిటిక్స్లో ఉన్నాగా నేను ఎప్పుడు సినిమా నా నుంచి తీయలేదు. నా గుండెలో ఉండిపోయింది, నరాలు జీర్ణించుకుపోయింది, సినిమాని తీయలేదు. ఇందాక హరీష్ చెప్తున్నట్టుగా ఒక పాటలు కానీ సాహిత్యం కానీ వింటూ ఉంటాం. అలాగే ఒక మంచి సినిమా, ఒక మంచి కథ, మనం చాలా లోలో ఉన్నప్పుడు ఒక సినిమా చూడగానే, ఒక సన్నివేశం చూడగానే మళ్ళీ జీవితం మీద మళ్ళీ మనకు ఆశ వచ్చి ముందుకెళ్తాం. చాలాసార్లు ఎన్ని ఇబ్బందులున్నా, ఓటములు తట్టుకుని ఒకసారి సినిమా అనేది మనకి అబ్రాడ్లాగా పార్కులు ఉండవు, మనకి చిన్న చిన్న ఇళ్ల మధ్యలో ఉంటాం, రోడ్ల మీద నడవడానికి సరైన పేవ్మెంట్స్ ఉండవు. అన్ని ఇబ్బందుల మధ్యలో కూడా భారతదేశంలో, ఎస్పెషల్లీ దక్షిణ భారతంలో సినిమా చాలా కీలకమైనది. సినిమా అనేది లేకపోతే ఎంత క్రైమ్ పెరిగిపోతే మనం ఊహించలేం. ఒకసారి బెంగళూరులో రాజ్ కుమార్ గారిని వీరప్పన్ ఆయన కిడ్నాప్ చేసినప్పుడు, దిస్ ఇస్ అబ్జర్వేషన్ బై కర్ణాటక పోలీస్, సడన్గా స్పైక్ అయిందండి క్రైమ్. సినిమాలన్నీ 100 రోజులు పైన బంద్ చేసేటప్పటికి. మీరు సినిమాల్లో నిజంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఒకసారి మరి ఎక్కువ మంది గుమిగూడవచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ సినిమాని తెలుగు ప్రేక్షకుల నుంచి కానీ, భారతదేశం నుంచి కానీ తీయలేం. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ద సోల్ ఆఫ్ దిస్ నేషన్. అది మన సంస్కృతి తాలూకు మూలాలు ఇవన్నీ. అందుకని ఈ సినిమాని తీసేయలేం మన జీవితాల్లో నుంచి. అలాగే నాకు ఎప్పుడు ఏ హీరో విజయం మీద నాకు ఎప్పుడు ఇన్సెక్యూరిటీ ఉండదు. అందరూ బాగుండాలని కోరుకుంటాను. సర్వే జనం సుఖినో భవంతు అంటే నేను ఒక్కనే బాగుండాలి, మిగతా వాళ్ళు పోవాలి మనం కాదు, అందరూ బాగుండాలని కోరుకుంటాను.